దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు ఈరోజు కూడా మనందరినీ సజీవుల లెక్కలో ఉంచారంటే మనందరినీ ఎంతగా ప్రేమిస్తున్నారో, మన ద్వారా ఈ లోకంలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆ ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ప్రియులారా, అందుకనే గత రాత్రి అంతా కూడా తన దూతల ఆధీనంలో మనందరిని ఉంచి ఏ అపాయము, ఏ ఆపద రాకుండా మనల్ని కాచి కాపాడిన దేవుడు ఈ ఉదయకాలంలో మనందరినీ చూసి, నా కుమారుడు, నా కుమార్తె ఈరోజు నా కొరకు జీవిస్తారు, నా మహిమ కొరకు జీవిస్తారని మనందరి వైపు ఆశగా చూస్తున్నారు. ప్రియులారా, మరి మన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న దేవుణ్ణి ఆ ప్రభు కొరకు ఈరోజు విజయవంతంగా ఆ ప్రభు పట్ల విశ్వసనీయంగా మనం కూడా జీవించుదాం. ప్రియులారా, మనము పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రకరకాల బహుమానములను మనం పొందుతూ ఉంటాం. కొన్ని బహుమానములను మనం ఏదైనా కష్టపడి దానికి తగ్గ కృషిని మనం సల్పినప్పుడు ఆ కృషికి తగ్గ బహుమానములను, వరాలను మనం పొందుతాం. కానీ మరికొంతమంది వాళ్ళు మనలో ఏం చూస్తారో ఏమో, మరలా 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 మనం ఊహించని సమయములలో ఊహించని విధంగా మనపై వరాల జల్లును కురిపిస్తూనే ఉంటారు. బహుమానముల మీద బహుమానములను మనకు అందిస్తూనే ఉంటారు. ప్రియులారా, దేవుడికి మనకిచ్చిన గొప్ప వరము, గొప్ప బహుమానము మన జీవితము. చూడండి, గత రాత్రి మనతో మాట్లాడిన వాళ్ళు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన దగ్గరి దూరపు బంధువులు కావచ్చు, మనకు తెలియని కొంతమంది, ఎంతోమంది ఈ లోకంలో నిద్రలోనే, శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. కానీ ఈరోజు మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే గొప్ప వరం ప్రియులారా. ఎందుకంటే నిన్నటి రాత్రే మనం శాశ్వత నిద్రలోనికి వెళ్ళుంటే మనం సరిగ్గా సిద్ధపడి లేమేమో, మన జీవితాన్ని నిత్యత్వంలో పరలోకంలో చేర్చడానికి మనము ఇంకా దానికి సిద్ధంగా లేమేమో. కానీ కరుణా హృదయుడైన దేవుడు చూడండి, ఈరోజు మనల్ని సజీవుల లెక్కలో ఉంచారంటే ఈరోజు ఈ క్షణము మనకి ఇంకా అందుబాటులో ఉంది. ఇది గొప్ప వరం. కాబట్టి ఈ జీవితంలో దేవుడు ఇంకా ప్రభువు మనకి ఏ ఏ వరాలను మనకు అనుగ్రహించారని మనం చూస్తే, ప్రియులారా, మనలో ఏ మంచితనము లేనప్పటికీ మనం ఈ జీవితము జీవించడానికి కావలసిన వనరులన్నీ కూడా దేవుడు మనకి ఉచితంగా ఇచ్చిన దానమే. అంతకంటే ఇంకొక మెట్టు ఎక్కువ చూస్తే, మన ఆత్మీయ జీవితాన్ని మనం పరీక్షించుకున్నప్పుడు ప్రియులారా, కొంతమంది చూసినప్పుడు సర్వసాధారణంగా వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ మన సమస్య వాళ్ళకి చెప్పక ముందే వారి మాటల్లో మనకు సమస్యకు పరిష్కారం దొరికిపోతుంది. అది ఎలా సాధ్యం అంటే, దేవుడు వారికి ఇచ్చిన వరం. వారి మాటలే మనకు సలహాలాగా, సూచనలాగా మారిపోతున్నాయి. అంత గొప్ప వరాన్ని దేవుడు వారికి అనుగ్రహించారు. మరికొంతమంది ఒక చిన్న ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేసిన వెంటనే ఎన్నో స్వస్థతలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యక్రియలు. అది ఎలా సాధ్యం? దేవుడు వారిని నమ్మి తనకు ఇష్టము వచ్చినట్లుగా వారిపై ఆ స్వస్థత వరాన్ని, ఆశ్చర్యక్రియలు చేసే వరాన్ని కుమ్మరించారు. కాబట్టి అది సాధ్యమవుతుంది. ప్రియులారా, మరి మన ఆత్మీయ జీవితంలో మనను చూసుకున్నప్పుడు మనకు అనిపించవచ్చేమో, దేవుడు నాకు ఏ వరం ఇవ్వలేదే, దేవుడు నాకు ఏ బహుమానం ఇవ్వలేదే. కానీ దేవుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, 4వ వచనం నుంచి, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తన ఇష్టము వచ్చినట్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చారు. ఎందుకంటే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనంలో మనం చదువుతున్నాం, దేవుడు పక్షపాతం చూపించని దేవుడు, దైవ భయము కలిగి సత్ప్రవర్తన కలిగిన వారందరినీ కూడా
దేవుడు అంగీకరించును. ప్రియులారా, మనలో ఏదో గొప్పతనం ఉంది, మనం ఏదో సాధించగలము, మనం ఏదో పరిశుద్ధంగా ఉన్నాము కాబట్టి దేవుడు ఆ వరాలను మనకు అనుగ్రహించడం లేదు. కానీ ఆ దేవుని ఇష్ట ప్రకారమే ఒక్కొక్కరికి ఒక్కొక్క వరము అనుగ్రహించబడిందని మనం చదువుతున్నాం. ప్రియులారా, మరి ఆ వరాలను మనం పొందినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. పేతురు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 10వ వచనంలో, మీరు పొందిన దేవుని వరములకు అనుగుణంగా దానికి సరియైన పరిమాణంలో మీరు జీవించడానికి ప్రయత్నించాలి. దేవుడు మనకు వరాలను ఇచ్చారు, కానీ ఒకరోజు దాని గురించి మనల్ని లెక్క కూడా అడగబోతున్నారు. ఆ వరాలను మనకు సొంతగా ఈ లోక ప్రకారం ఇంకా ఆస్తి అంతస్తులను పేరు ప్రతిష్టలను సంపాదించుకోవడానికి ఆ వరాలను మనం ఉపయోగించుకుంటున్నామా? లేనిచో ఆ వరాలను ఇచ్చిన దేవుడికి మహిమకరంగా ఆ వరాలను మనము ఉపయోగిస్తున్నామా? ప్రియులారా, దేవుని మహిమ కొరకు మనము వరాలను ఉపయోగించినప్పుడు ఆ దేవుడు ఇంకా ఇంకా ఎక్కువగా ఆ వరాలను మన జీవితంలో అభివృద్ధి చేస్తారు. అసలు వరాలను దేవుడు ఒక్కొక్కరికి ఎందుకు ఇస్తున్నారంటే సంఘ అభివృద్ధికై, అందరి మేలు కొరకై దేవుడు వరాలను మన మీద కురిపించారు. ఏదైనా వరము మనకి అనుగ్రహించబడిందంటే స్వస్థత చేసే వరం కావచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము మనము 4వ వచనం నుంచి మనం చదువుతున్నాం. సేవలు చేసే సామర్థ్యములు ఎన్నెన్నో దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కానీ ఆ సామర్థ్యముని ఇచ్చిన ఆ దేవునికి మనము సేవ చేయడానికి, మరి ఆ దేవుని మనం చూడడం లేదు కదా అంటే, ఈ లోకంలో ఉన్న మనుష్య రూపంలో ఉన్న వారికి మనం సేవ చేస్తూ ఉన్నప్పుడు వారిలో ఉన్న వారి సృష్టికర్త అయిన ఆ దేవుడికి ఆ సేవ మనం చేస్తూ ఉన్నాం. నీవు అద్భుతములు చేసే వరాన్ని నువ్వు కలిగి ఉన్నావా? దేవుని మహిమ కొరకు, అందరి మేలు కొరకు ఆ అద్భుతం ఎవరెవరికి అవసరమైందో వారి కొరకు మనం చేయాలి. స్వస్థతలు చేసే వరం కలిగి ఉన్నారా? దేవుని మహిమ కొరకు, అందరి మేలు కొరకు స్వస్థతలు చేయాలి. పరిచారము చేసే వరము, అన్య భాషల్లో మాట్లాడే వరము, అన్య భాషలకు అర్థం చెప్పే వరము, ఇవన్నీ కూడా విశ్వాసంతో ఇతరులను సరైన దారిలో నడిపించే వరము. ప్రియులారా, ఇవన్నీ కూడా దేవుడు సృజించిన మనుషుల కొరకు, మనుషుల మేలు కొరకు మనం చేయాలి. కానీ అలా చేస్తున్నప్పుడు ఆ వరాన్ని మనం ఎలా గుర్తించుకోవాలి? చాలాసార్లు ఇతరులలో ఒక వరాన్ని మనం గుర్తించినప్పుడు అది కూడా మన జీవితంలో ఉందేమోనని, అది లేకపోయినా కూడా ఆ విధంగా చేయాలని ప్రయత్నిస్తాం. కొంతమంది చూడండి, దేవుడిచ్చిన కృప ద్వారా చాలా చక్కగా పాడుతూ ఉంటారు. దేవునికి కీర్తనలతో వాళ్ళు పూజిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. మనకంత మంచి గాత్రం ఉండొచ్చు, మనమంత చక్కగా పాడకుండొచ్చు. కానీ వారు పాడుతున్నారు కదా, వాళ్ళ మీద అసూయ చెంది మనము పాడడానికి ప్రయత్నించినప్పుడు ఆ వరము మనకి లేదు. కాబట్టి చూడండి, అసూయతో చేసేది ఏ దాన్ని కూడా దేవుడు ఆశీర్వదించడు. దానికి బదులుగా దేవుడు వారికి ఆ వరం ఇచ్చారు, దేవానికి స్తోత్రం. మరి నాకు కూడా ఏదో ఒక వరం తప్పకుండా ఇచ్చుంటారు, దాన్ని కనుగొనడానికి ప్రయత్నించాలి. ప్రియులారా, లేకపోతే మన వల్ల కనుగొనడానికి సాధ్యం కావడం లేదేమో, మనల్ని మనము తగ్గించుకొని మన పాపాన్ని ఒప్పుకొని వాక్యాన్ని చదివి మనకు వాక్యాన్ని బోధించే దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ప్రార్థన చేసి తప్పకుండా దేవుడు మనకిచ్చిన వరాన్ని వాళ్ళు చూపించగలరు. అది తెలిసిన తర్వాత దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాని తెలుసుకున్న ఆ యొక్క వరాన్ని, ఆ బహుమతిని దేవుని మహిమ కొరకు వాడకుండా మళ్ళీ మన కొరకు వాడితే మళ్ళీ మన జీవితంలో వెనుకపడిపోతాం. ప్రియులారా, వరాలను మనం వాడుకుంటున్నప్పుడు మనకు దేవుడిచ్చిన ఆ యొక్క బహుమతిని, దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నప్పుడు ఔచిత్యమునకు మించి దాన్ని వాడడానికి, మన గొప్ప పేరు కోసం వాడడానికి మనం ప్రయత్నించకూడదు. అందుకనే ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు పరిచారకుల్లాగా కొంతమందిని వాడుతున్నాడు. చూడండి, మనం 1 కొరింథీ 12వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నప్పుడు శరీరంలో రకరకాల అవయవాలు ఉన్నాయి. శరీరం మొత్తంలో ఒకే అవయవం ఉంటే ఆ శరీరం పనిచేయదు.
కన్ను చేసే పని కన్ను చేయాలి, నోరు చేసే పని నోరు చేయాలి, చేతులు చేసే పని చేతులు చేయాలి, కాళ్ళు చేసే పని కాళ్ళు చేయాలి. ఈ అవయవములన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసి పని చేస్తూ ఉన్నప్పుడే ఆ శరీరము, ఆ వ్యక్తి జీవితము సరి అయిన విధంగా జీవింపబడుతూ ఉంటుంది. అప్పుడు ఆ చేయి చేసిన పనికి ఎవరైనా గొప్పగా పొగుడుతూ ఉంటే ఆ చేతికి సహకరించిన అవయవములన్నీ కూడా ఆ గొప్ప పేరును బట్టి అవి కీర్తింపబడుతూ ఉంటాయి. మనందరి జీవితంలో దేవుడు మనకి ఏ వరాలను ఇచ్చాడో సంఘంలో ఉన్న అందరితో కలిపి మనము ఆ సంఘ అభివృద్ధి కొరకు మనం ఉపయోగిస్తూ ఉన్నప్పుడు, ఆ సంఘము దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, మహిమపరుస్తూ ఉన్నప్పుడు మన వరమును బట్టి కూడా దేవుడు కీర్తించబడతాడు, మహిమపరచబడతాడు. నా ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలో దేవుడు ఏ వరాన్ని అనుగ్రహించాడు? ఏ పరిశుద్ధాత్మ వరాన్ని నువ్వు పొందుకొని ఉన్నావు? ఆ పొందుకున్న వరాన్ని దేవుని మహిమ కొరకు వాడుతున్నావా? నీ సొంత కీర్తి ప్రతిష్ట కొరకు వాడుతున్నావా? అసలు దేవుడు నాకు ఏ బహుమానము వరము ఇవ్వలేదు, దేవుడు పక్షపాతి అంటున్నావేమో. మరి దానికి కారణం దేవుడు నీకు అనుగ్రహించిన వరాన్ని నీవు దాన్ని తెలుసుకోలేకపోవడం కారణం, కానీ దేవుణ్ణి నిందించడం కాదు. ఈరోజు మనకి దేవుడిచ్చిన వరం మనకు తెలియనట్లయితే ఈరోజు కొద్ది సమయాన్ని ఒంటరిగా గడుపుదాం. బైబిల్ గ్రంథాన్ని తీసుకొని ప్రార్థనలో కూర్చుందాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ప్రభా నీవు నాలో ఉన్నావయ్యా, ఏ వరంతో యేసు ప్రభుకి నన్ను సాక్ష్యంగా నిలబెట్టాలని అనుకుంటున్నావో నాకు తెలియచేయండి. ఇప్పటి వరకు నేను దాని గురించి తెలుసుకోలేకపోతే నన్ను క్షమించండి. ఎప్పుడెప్పుడు ఆ వరం ద్వారా యేసు ప్రభుని మహిమపరచాలని నువ్వు ఎదురు చూస్తున్నావో, కానీ ఇప్పటి వరకు నాకు ఈ సత్యము తెలియదు ప్రభా. ఏదో కొంతమందికి మాత్రమే దేవుడు వాడుకుంటాడు, కొంతమందికే దేవుడు వరాలను ఇస్తాడు, కొంతమందికే దేవుడు పరిశుద్ధాత్మతో కుమ్మరింపు ఉంటుంది అని అనుకున్నాను ప్రభా. కానీ నాలో కూడా నీ వరాలు ఉన్నాయని, నా ద్వారా కూడా ఈ సంఘానికి అభివృద్ధి కోసం, మేలు కోసం నన్ను వాడుకోవాలనుకుంటున్నావని నేను తెలుసుకోలేకపోయానని ప్రభా అని ప్రియులారా, మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థనలో కూర్చున్నప్పుడు తప్పకుండా మాట్లాడే దేవుడు ఈరోజు మనతో మాట్లాడతాడు. సమయం తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీలో ఉన్న దేవుని వరాన్ని తెలుసుకోవడానికి నీవు సమయాన్ని కేటాయించబోతున్నావా? రోజు సమయంలో ఒకవేళ నువ్వు చాలా బిజీగా ఉన్నప్పటికీ రాత్రికాల సమయం ఇంటికి చేరిన తర్వాతనైనా తప్పకుండా కొద్ది సమయాన్ని తీసుకుని పరిశుద్ధాత్మ దేవుడితో, వాక్యంతో మనం గడిపినప్పుడు తప్పకుండా ఏ వరాన్ని ప్రభు మనకు అనుగ్రహించారో ఈరోజు ప్రభు మనకు తెలియజేయబోతున్నారు. కాబట్టి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఈరోజు మొత్తం కూడా మన జీవితాన్ని పరీక్షించుకొని ఏదేది ఆ వరము మనలో ఉన్నది మనం తెలుసుకోకుండా మనల్ని అజ్ఞానంలో ఉంచుతుందో ఆ యొక్క అలవాట్ల నుంచి మనల్ని దూరం చేయాలని ఆ ప్రభుని అర్థించుదాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, నువ్వు పక్షపాతం లేని దేవుడో తండ్రి, నీకు స్తోత్రం. అందరినీ సంఘాభివృద్ధి కొరకై, అందరి మేలు కొరకై మీ ఇష్టము వచ్చినట్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చారయ్యా, మీకు స్తోత్రం. కానీ మాలో ఉన్న వరాలను మేము గుర్తించలేక కొంతమందిలో మాత్రమే మీరు అనుగ్రహించారని ప్రభా మేము ఇన్ని రోజులు నమ్ముతూ ఉన్నాం. కానీ మా శరీరంలో ఇన్ని అవయవములను అనుగ్రహించిన మీరు అవి కలిసి పనిచేసినప్పుడే మా జీవితము సరిగ్గా సాగిపోతుంది ప్రభా. అయ్యా, ఈ యొక్క మా సంఘంలో ఇంకా కొన్ని విధానాల్లో మేము కుంటుపడి ఉన్నామంటే మా వ్యక్తిగత జీవితాల్లో మీరు మాకు ఇచ్చిన వరాన్ని, బహుమతిని మేము కనుగొనలేక, దాన్ని అభివృద్ధి చేయలేక, దాన్ని సంఘ అభివృద్ధికై మేము ఉపయోగించలేకపోతున్నాం. కాబట్టే ప్రభా మా సంఘ అభివృద్ధి జరగడం లేదేమో, దాన్ని బట్టి వ్యక్తిగతంగా మేము క్షమాపణ అడుగుచున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు మేము సమయాన్ని కేటాయించి నాయనా మీతో గడిపి మాలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ వరాన్ని మాకు తెలుసుకోవడానికి కృపను అనుగ్రహించండి. నాతో ప్రార్థిస్తున్న వారందరూ కూడా ప్రభా ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడబోతున్నారు. వారిలో ఉన్న వరాన్ని వారికి చూపించబోతున్నారు. ఆ వరాన్ని సంఘ అభివృద్ధికై మీరు దాన్ని ఉపయోగించబోతున్నారు. అందరి మేలు కొరకు ప్రభా నాయన దీపస్తంభం మీద ఉంచిన దీపంలాగా వారి జీవితాలను ఉంచబోతున్నారు తండ్రి. మీకు స్తోత్రం. ఈ గొప్ప కృపను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ మాలో ఉన్న ప్రతి వరాన్ని
యేసు ప్రభుకి సాక్ష్యంగా ఉండడానికి, దేవుని మహిమ కొరకు, దేవుని శక్తిని చూపించడానికి ప్రభా మాలో ఉన్న వరాలను ఉపయోగించుకోవడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 27వ వచనం ప్రకారం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన అభిషేకము మనలో ఏ ఏ వరాలున్నాయో, ఏ కార్యాన్ని ఎలా చేయాలో ఆ అభిషేకమే ఈరోజంతా మనకు నేర్పిస్తుంది. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.